నకిలీ విత్తనాలు అరికట్టేందుకు పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ దృష్టిలో పెట్టుకుని రైతులకు నాణ్యమైన అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఖరీఫ్ సీజన్ సన్నద్ధతలో భాగంగా విత్తన సరఫరా లభ్యతపై సచివాలయంలో మంత్రి తుమ్మల సమీక్షించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలను సరఫరా చేయాలన్న మంత్రి నాణ్యతపై ఎలాంటి రాజీ పడకూడదని, సీడ్ టెస్టింగ్ ల్యాబ్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. నాణ్యత లేని విత్తనాల తయారీ, విక్రయాలపై కఠిన చట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ప్రతి నెలాఖరులో కంపెనీలు తమ స్టాక్ వివరాలు ప్రభుత్వానికి అందించాలని, సెల్ఫ్ సర్టిఫైడ్ విత్తనాల వల్ల నష్టం కలిగితే కంపెనీలే భరించాలని సూచించారు. లూజ్ కాటన్ విత్తనాల రవాణాని అరికట్టేందుకు సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టాలని సూచించారు. మంత్రి తుమ్మలను కలిసిన డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ప్రతినిధులు సాగుకు ముందుగానే వాతావరణ పరిస్థితులు, వర్షాపాతం వివరాలు SMS, వాట్సాప్ ద్వారా రైతులకు చేరవేస్తున్నట్లు వివరించారు. ఆ సమాచారం వల్ల నాట్లు వేయాల్సిన సమయం, కోతలు చేపట్టాల్సిన సమయం ముందుగానే నిర్ణయించే అవకాశం కలుగుతుందని చెప్పారు. ప్రాజెక్టు అమలుకు ప్రభుత్వ సహకారం అందించాలని ప్రతినిధులు కోరగా సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ను తుమ్మల ఆదేశించారు.